గత సంవత్సరం ఫిబ్రవరి 22వ తారీఖున మెడికో విద్యార్థి మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి ప్రీతి పైన సీనియర్ విద్యార్థి సైఫ్ ఏదైతే తను వేధింపులకు పాల్పడ్డాడని చెప్పేసి అయితే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాదాపు ఏదైతే దీనికి సంబంధించి పోలీస్ కేసును కావచ్చు రిమాండ్ ఎదుర్కొని జైల్లో ఉన్నటువంటి సైఫ్ ఇటీవల హైకోర్టు ఆదేశాల మేరకు తన సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి ఒక సూచన చేయడం జరిగింది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీని మీద యాంటీ ర్యాగింగ్ కమిటీ కాకతీయ యూనివర్సిటీకి చెందినటువంటి ప్రిన్సిపాల్ ప్రస్తుతం మనతో మోహన్ దాస్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఏదైతే సైఫ్కు సంబంధించి సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది నవంబర్ 9వ తారీఖున. సో మీరు మళ్ళీ కమిటీ ఏం నిర్ణయం తీసుకున్నారు? ఎలాంటి సస్పెన్షన్ మళ్ళొక 3 నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు? ఏ విధంగా ఉంది? అంటే హైకోర్టు వారు ఏమన్నారంటే, ఇప్పుడు సైఫ్ మీద యాంటీ ర్యాగింగ్ కమిటీ యాక్షన్ తీసుకున్నప్పుడు ఆయన రిమాండ్లో ఉన్నారు కాబట్టి, ఆయన పర్సనల్గా ఆయనతో ఇంటరాక్ట్ కాలేదు కాబట్టి, ఆయన పర్సనల్గా పిలిచి ఆయన ఒపీనియన్ తీసుకున్న తర్వాత మళ్ళీ డెసిషన్ తీసుకోండి, మళ్ళీ కొత్తగా ఎంక్వైరీ చేయమని ఆదేశం ఇచ్చడం జరిగింది. సో హైకోర్టు ఆదేశం ప్రకారం మేము వెంటనే సైఫ్ని మళ్ళీ కాలేజీలో అడ్మిట్ చేశాము. చేసిన తర్వాత 9/11 నాడు మళ్ళీ యాంటీ ర్యాగింగ్ కమిటీకి విచారణకు సైఫ్ వారి లాయర్ గారు కూడా అటెండ్ అయ్యారు. సైఫ్ వాళ్ళని ఆ రోజుతోటి ఇంటరాక్షన్ తోటి వారు చెప్పాల్సింది చెప్పారు. పోలీసు వాళ్ళు కూడా ఆ ఎంక్వైరీలోని ఎవిడెన్సెస్ కొన్ని ప్రొడ్యూస్ చేశారు. సో ఆ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఎంక్వైరీ కమిటీ అందరూ కలిసిన తర్వాత తీసుకున్న డెసిషన్ అంటే, ఇంతకుముందు విధించిన 1 సంవత్సరాన్ని మళ్ళీ అట్లే అమలు జరపండి అని చెప్పారు. సో దాని మీద మళ్ళీ మేము సైఫ్ మరి ఇట్లా యాంటీ ర్యాగింగ్ కమిటీ 1 year సస్పెన్షన్ ఆదేశించింది కాబట్టి మీకు షోకాస్ నోటీస్ ఇస్తున్నాము, మీ ఎక్స్ప్లెనేషన్ ఏమని చెప్పాము. దాని తర్వాత వారు కొన్ని వేరే పత్రాలు అడగడం జరిగింది. సో అది మేము జీపీ గారి పర్మిషన్ తీసుకొని మళ్ళీ వారికి ఇవ్వటం జరిగింది. వాళ్ళు తర్వాత దాన్ని అంతా ఆలోచించుకొని మన రీసెంట్గా 15 రోజుల క్రితము మాకు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైని మళ్ళీ యాంటీ ర్యాగింగ్ కమిటీ చూసిన తర్వాత సాటిస్ఫై కావటం వల్ల ఇంతకుముందు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అదే 1 year అకాడమిక్ ఇయర్ అంటే 365 days కాలేజీ నుంచి సస్పెండ్ చేయమని ఇచ్చారు. సో హైకోర్టు ఆదేశించిన తర్వాత నిన్నటి వరకు ఆయన 97 రోజులు వర్క్ చేశారు. ఆ 97 రోజులైతే ఏదో వర్క్ చేశారో దాన్ని మనము ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందండి. అంటే సో సార్, అంటే ఏదైతే మార్చి 3వ తారీఖు వరకు తన మీద సస్పెన్షన్ ఉంది. సో 1 year ఏదైతే హైకోర్టు మీరు యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇచ్చిందో 1 year పాటు, సో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తన క్లాస్లో అటెండ్ చేసుకున్నారు, మీరు మళ్ళీ కమిటీ వేశారు. సో మళ్ళీ ఒక 3 నెలలు పొడిగించారు. సో మళ్ళీ ఈయనకి ఏమైనా శిక్ష పడే అవకాశం ఉంటుందా? అంటే అది లేదండి, మేము తీసుకున్న డెసిషన్ ఒకటే. ఫస్ట్ యాంటీ ర్యాగింగ్ కమిటీ తీసుకునేది 1 సంవత్సరమే, అదే శిక్షణ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎందుకంటే హైకోర్టు మధ్యంతరంలో 97 రోజులు వర్క్ చేశారు కాబట్టి ఈ 97 రోజులు ఆయన 3 years పీజీలో యాడ్ అవుతుంది కాబట్టి 97 రోజులు వర్క్ చేసినందుకు 97 రోజులు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సార్, అంటే తేలిపోయింది ఆల్రెడీ ఈయన సైఫ్ వేధింపులకు పాల్పడ్డాడు అని మీ యాంటీ ర్యాగింగ్ కమిటీ తేల్చేసేదా? అవునండి, మాకున్న ప్రాథమిక సపోర్ట్ విచారాల ప్రకారం మేము నిర్ణయానికి వచ్చాము. అంటే మానసిక వేధింపులైంది కానీ ఫిజికల్గా కానీ సెక్సువల్ కానీ హెరాస్మెంట్ కాలేదు కాబట్టి 1 సంవత్సరం అనేది విధించడం జరిగింది. సో చూడొచ్చు, ఏదైతే తను మానసికంగా మాత్రమే వేధింపులకు పాల్పడ్డాడని విచారణలో తేల్చామో, ఫిజికల్గా ఎక్కడ కూడా తను పాల్పడలేదు సైఫ్ అయితే. ఏదైతే 1 yearకు సంబంధించి సంవత్సరం పాటు తను ఏదైతే సస్పెన్షన్ ఉందో దాని మీదనే మళ్ళీ అదే 1 yearను 365 రోజులు కొనసాగించాలని కమిటీ తీర్మానం చేసింది. ఆ తీర్మానం మేరకే తనను సీనియర్ విద్యార్థి సైఫ్ను 1 year పాటు సస్పెన్షన్ను కొనసాగిస్తూ కాకతీయ మెడికల్ కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీ అయితే నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయాన్ని కూడా హైకోర్టుకు చెప్పడం జరిగింది. హైకోర్టు సూచనల మేరకు దాదాపు సంవత్సరం పాటు తను క్లాసులకు అటెండ్ కాకుండా తన పైన అయితే చర్యలు తీసుకున్నామని చెప్పేసి కాకతీయ కళాశాల ప్రిన్సిపాల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ చైర్మన్ మోహన్ దాస్ చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్.